హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో ప్రీవియస్ పేపర్స్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ జేఈఈ మెయిన్స్ ఎంసెట్ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ రోజు వీడియోలో కూడా ఇంకొక ఇంపార్టెంట్ ఎంసెట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వెబ్సైట్లో జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్ కోసం మాక్ టెస్టులు అండ్ ఐపీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మెటీరియల్స్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అన్ని అప్లోడ్ చేశాం. ఫర్ మచ్ బెటర్ ప్రిపరేషన్ ఆల్ ఆఫ్ యూ మస్ట్ అండ్ షుడ్ బి విజిట్ మై వెబ్సైట్. ఓకే స్టూడెంట్స్, ఇది 2024లో ఇచ్చిన ఇంపార్టెంట్ ఎంసెట్ క్వశ్చన్. A ball is spun with alpha 60 square minus 2t. అంటే ఆల్ఫా వాల్యూ ఇచ్చారు మనకి ఇక్కడ. అకార్డింగ్ టు గివెన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ 10 రేడియన్స్ పర్ సెకండ్స్ ఉంది కదా, అదేమవుతుంది ఒమేగా ఇనిషియల్ అవుతుంది. అండ్ యాంగులర్ పొజిషన్ ఆఫ్ 4 రేడియన్స్, ఇక్కడేమో తీటా ఇనిషియల్ ఇచ్చారు. సో 4 రేడియన్స్ ఏమో తీటా ఇనిషియల్. ది మోస్ట్ అప్రోప్రియేట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద యాంగులర్ పొజిషన్ ఆఫ్ ద బాల్ ఈజ్, అంటే మనం ఇక్కడ తీటా ఫైనల్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫైనల్ గా మనం తీటా ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ ఇన్ఫర్మేషన్ లో ఆల్ఫా వాల్యూ ఇచ్చారు కదా, ఆల్ఫా ఈక్వల్ టు ఏమి ఇచ్చారు, 6t స్క్వేర్ మైనస్ 2t. మనం లాంగ్ లెక్చర్ లో మనం చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మనం ఆల్ఫా నుండి తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మధ్యలో మనకు ఒమేగా వాల్యూ తెలియాలి. సో ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ బిగా ఒమేగాకి మనం ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఒమేగా ఇనిషియల్ టు ఒమేగా ఫైనల్ అలాగే డి ఒమేగా ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t సెకండ్స్ 6t స్క్వేర్ మైనస్ 2t ఒమేగా ఫైనల్ మైనస్ ఒమేగా ఇనిషియల్ ఈక్వల్ టు ఇక్కడ 6t క్యూబ్ బై 3 అవుతుంది కదా, 6t క్యూబ్ బై 3 మైనస్ 2t స్క్వేర్ బై 2. సో అకార్డింగ్ టు గివెన్ ఇన్ఫర్మేషన్ ఒమేగా ఇనిషియల్ అంటే ఎంత ఇచ్చారు మనకు, 10 రేడియన్స్ కదా. సో 10 వేసేస్తే ఒమేగా ఫైనల్ మైనస్ 10 రేడియన్స్ ఈక్వల్ టు ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 2t క్యూబ్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే టీ స్క్వేర్, 2t క్యూబ్ మైనస్ టీ స్క్వేర్. సో మైనస్ 10 మనం ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే క్యూబ్ మైనస్ టీ స్క్వేర్ ప్లస్ 10. ఒమేగా ఫైనల్ వచ్చేసింది. మనకు కావాల్సిందంటే తీటా కదా, ఫైనల్ వాల్యూ మనకి ఏం కావాలి, తీటా అన్నాడు. సో తీటా వాల్యూ రావాలి అంటే యాజ్ యూజువల్ గా మనం ఏం తీసుకుంటాం, ఇంటిగ్రేషన్ తీసుకుంటాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ తీటా ఇనిషియల్ టు తీటా ఫైనల్ డి తీటా ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఒమేగా ఫైనల్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ ఒమేగా ఫైనల్ తీసుకుంటాం, 2t క్యూబ్ మైనస్ t స్క్వేర్ ప్లస్ 10 dt. తీటా ఫైనల్ మైనస్ తీటా ఇనిషియల్ ఈక్వల్ టు ఇక్కడ 2t పవర్ 4/4 మైనస్ t క్యూబ్ బై 3 ప్లస్ 10t. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ అకార్డింగ్ టు గివెన్ క్వశ్చన్ మనకు తీటా ఇనిషియల్ ఎంత ఇచ్చారు, 4 రేడియన్స్. మనం 4 సబ్స్టిట్యూషన్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే అకార్డింగ్ టు గివెన్ క్వశ్చన్ మనకు ఫైనల్ గా తీటా వాల్యూ ఎంత వచ్చింది, t పవర్ 4/2 మైనస్ t క్యూబ్ బై 3 ప్లస్ 10t ప్లస్ 4. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ ఎంసెట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ గా రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.